హాయ్ అందరికీ. సొరకాయతో చేసుకునే ఈ అప్పాలను ఈ విధంగా ట్రై చేయండి. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్‌గా చాలా రుచిగా ఉంటాయండి. టీ టైమ్ స్నాక్స్‌గా ఈ రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా బావుంటుందండి. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్‌లో అరకప్పు దాకా పెసరపప్పు, అరకప్పు శనగపప్పు ఈ రెండిటిని కూడా ఒక బౌల్‌లోకి వేసుకొని శుభ్రంగా 1, 2 సార్లు కడిగేసుకొని వీటిని మనం ఒక అరగంట పాటు నానపెట్టేసుకోవాలి. అప్పుడు మనకి పెసరపప్పు అనేది చక్కగా నానిపోతుందండి. నానిన పప్పుని చూడండి ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు వీటిని నీళ్ళన్నీ వడగట్టేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సొరకాయని సగం వరకు తీసుకోండి. దీనిపైనున్న చెక్కుని తీసేసుకొని వీటిని మనం 4 భాగాలుగా కట్ చేసేసుకొని తర్వాత మనం తురుముకోవాలండి. సొరకాయ తీసుకునేది ఎప్పుడు కూడా లేతదైతే బావుంటుందండి. కొంచెం ముదురుగా అనిపిస్తే లోపలున్న గింజలను తీసేసుకొని తురుముకోండి. ఇలా తురుముకున్న ఈ సొరకాయని మనం పక్కన పెట్టేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకోండి. దాంట్లో 4, 5 పచ్చిమిరపకాయలు అంటే మీ కారానికి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మనం విడిగా కారం వేసుకోము. దీంట్లోని కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సొరకాయనంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని క్వాంటిటీని చెక్ చేసుకోండి. ఈ దాదాపుగా మనకి 2 బౌల్ల సొరకాయ తురుము అయ్యిందండి. దీన్నంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయ పేస్ట్, సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, నానబెట్టుకున్న ఈ శనగపప్పు, పెసరపప్పు దీంట్లోకి వేసుకోండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత దీంట్లో మనం టేస్ట్‌కి తగినంత సాల్ట్, అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. మనం ఏ క్వాంటిటీ అయితే సొరకాయ తురుము తీసుకున్నామో దాంతోనే 2 కప్పుల దాకా బియ్యపిండి వేసుకోండి. మీరు కనుక బియ్యపిండికి బదులు సగం బియ్యపిండి, సగం జొన్నపిండి కూడా వేసుకోవచ్చండి. చాలా బావుంటుంది అలా వేసుకున్నా కూడా. లేదా అచ్చంగా జొన్నపిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్నంతా కూడా బాగా కింద నుంచి పైకి బాగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే సొరకాయలో నుంచి వాటర్ అనే క్వాంటిటీ ఉంటుంది కాబట్టి చక్కగా పిండంతా కూడా ఈ విధంగా కలిసిపోతుందండి. కొద్ది కొద్దిగా వాటర్ చల్లుకుంటూ ఇలా పిండి ముద్దలా ప్రిపేర్ చేసుకోండి. వీటిని మనం ఈ విధంగా బాల్స్‌లా చేసుకోవాలండి. ఒక వాయికి సరిపడా బాల్స్‌లా చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. పిండి క్వాంటిటీ వచ్చేసరికి ఈ విధంగా ఉండాలండి. మరీ గట్టిగా ఉండకూడదు. అలానే మరీ పల్చగా ఉండకూడదు. అంచనేది విరగకుండా చూసుకోండి. ఇప్పుడు మనం ఒక బటర్ పేపర్ లేదంటే ఆయిల్ కవర్ మీద కూడా చక్కగా వీటిని ఎంత వీలైతే అంత పల్చగా ఒత్తేసుకోండి. చక్కగా మనకి మధ్యలో హోల్ పెట్టుకోండి. అప్పుడు మనకి క్రిస్పీగా ఫ్రై అవుతాయి. వీటిని మనం వేడి వేడి నూనెలో వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి క్రిస్పీగా ఫ్రై చేసుకోవడమే అండి. దాదాపు ఆయిల్ అనేది కూడా ఎక్కువ పీల్చుకోవు. కానీ క్రిస్పీగా వస్తాయండి. వీటిని మనం ఫస్ట్ హై ఫ్లేమ్‌లో పెట్టేసుకున్న, పైకి తేలాక మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకొని, లోపల వరకు కూడా బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోండి. చూడండి కలర్ అనేది ఈ విధంగా వచ్చేటట్టు చూసుకోండి. అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని, వీటిని మనం ఒక జల్లెడబుట్టలోకి వేసుకొని, ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా వడగట్టేసేసుకోండి. తర్వాత వీటిని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటాయండి. వీటిని మనం ఆంధ్రాలో అయితే తపాలా చెక్కలు అంటామండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. పైన క్రంచీగా, లోపలేమో సాఫ్ట్‌గా చాలా రుచిగా వస్తాయండి. ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేస్తున్నట్లయితే ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని చూస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.